సిటీలో ట్రాఫిక్ పోలీసులు ఏఐని వాడుకుంటూ మరో అడుగు ముందుకేశారు. మొత్తం మీద ఇంతకు ముందు ఉన్న స్పీడ్ గన్స్‌కి ఇప్పటికి కూడా పెంచడం జరిగింది. ఇంతకు ముందు ఒక గన్నే ఉండేది. ఇప్పుడు 3 గన్స్ తోటి సిటీలో మరో ముందడుగేశారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. దాని గురించి తెలుసుకోవడానికి మనతో ఇప్పుడు ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. మనం ఆయన్ని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు స్పీడ్ గన్స్ పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక మనుషులతో పని లేదు. అవే చలనాలు తీసుకుంటున్నాయి, ఫొటోస్ తీసుకుంటున్నాయి, అవే చలనాలు ఇష్యూ చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి మనం? అంటే యాక్చువల్గా మనకి ఈ రోడ్ యాక్సిడెంట్స్, టూ వీలర్ యాక్సిడెంట్స్, అలాగే తర్వాత ఓవర్ స్పీడ్ ఈ 4 వీలర్స్ కావచ్చు, లేకపోతే హెవీ వెహికల్స్ కావచ్చు. ఈ ఓవర్ స్పీడ్ వల్ల ఈ మధ్య మరి యాక్సిడెంట్లు దృష్టిలో పెట్టుకొని మనకి గతంలో ఒక స్పీడ్ లేజర్ గన్ ఒకటే ఉండేది. తర్వాత ఎంటైర్ ఏరియా కవర్ అవ్వడం కూడా కొద్దిగా కవర్ అవ్వడం లేదు. మా సిపి సారు 3 స్పీడ్ లేజర్ గన్స్ కూడాను మరి తెప్పించి ఇవ్వడం జరిగింది. ఏ టైం అయితే మాత్రం 5 వైలేషన్స్ కంప్లీట్గా క్యాప్చర్ అవుతున్నాయి. ఈ నాన్ వేరింగ్ హెల్మెట్ 2 వీలరు, అలాగే నాన్ వేరింగ్ పిలియన్ డ్రైవరు, అలాగే తర్వాత ట్రిబుల్ రైడింగు, ర్యాష్ డ్రైవింగు, ఈ నెక్స్ట్ 1 వే కూడాను ఈ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. పిలియన్ రైడ్ కూడా కంపల్సరీ, హెల్మెట్ ఈజ్ కంపల్సరీ, చలన పడుతుంది, లేకపోతే చలన పడుతుంది. దానిలో ఈ స్పీడ్ లేజర్ గన్ ద్వారా అవి కూడా క్యాప్చర్ అవుతున్నాయి. అంటే సామాన్య ప్రజలకు ఎక్కువ పడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు కానీ, ఆర్టీసీ డ్రైవర్లు కానీ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. సిటీలో ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు. బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసరికి లెఫ్ట్ ఆపవలసింది పోయి రైట్ ఆపుతున్నారు వాళ్ళు. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. కానీ వీళ్ళ మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు పబ్లిక్ అంటున్నారు. దీని మీద ఎక్కడ ఒకసారి స్పీడ్ లేజర్ గన్ అక్కడ ఏరియాలో పెట్టామంటే ఏ వెహికల్ స్పీడ్గా వెళ్ళేప్పటికన్నా మనం ఇచ్చిన స్పీడ్ కాకుండా అతనిదన్న స్పీడ్ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడాను చలన వైలేషన్ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా చలన జనరేట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ మాల్స్ వాళ్ళు పోలీస్ పేరు చెప్పి వాళ్ళ ఓన్ బోర్డ్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ పార్కింగ్ ఇన్సైడ్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. లైక్ షాపింగ్ మాల్స్ దగ్గర బయట పోలీసులు పెట్టారన్న బోర్డులు పెడుతున్నారు. ఇలా పెట్టొచ్చా? వాళ్ళు 1035 రూపీస్ ఇక్కడ పెడితే అని చెప్పేసి పర్టికులర్గా వాళ్ళు అది ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్ మేమే ఐడెంటిఫై చేసేసి నో పార్కింగ్ బోర్డులు అరేంజ్ చేయడం జరిగింది. ప్రైవేట్ పర్సన్స్ కానీ, తర్వాత ఎవరైతే ఏదైతే షాప్స్ కానీ అక్కడ పెట్టి చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ అయితే తీసుకుంటాము. ప్లస్ ఏంటంటే అందరికి కూడా గతంలో కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పార్కింగ్ ఉన్నప్పుడు కూడాను పార్కింగ్ అలౌ చేయకుండా రోడ్డు మీద పెట్టేసి తర్వాత కొంత ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ కలిగి దగ్గరుండి మేమే అన్నీ ఏదైతే పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో ఈ షాపింగ్ మాల్స్ కావచ్చు, తర్వాత ఈ మల్టీప్లెక్సెస్ కావచ్చు, తర్వాత థియేటర్స్ కావచ్చు, ఇవన్నిటిలో కూడాను పార్కింగ్ దగ్గరుండి మేమే పెట్టించాం గతంలో కూడాను, బోత్ జీవీఎంసీ అండ్ పోలీస్ కలిపాను. షాపింగ్ మాల్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పార్కింగ్ ఇవ్వాలన్న రూల్ ఉంది. చాలా మంది డబ్బులు ఇవ్వలేక బయట పెడుతున్నారు. దీని మీద ఏదైనా మీరు అంటే అవేర్నెస్ మీన్స్ అవేర్నెస్ కలిగించాము. ప్లస్ ఏంటంటే గతంలో కూడా సైనేజ్ బోర్డులు కూడా పెట్టారు. ఫ్రీ పార్కింగ్ ఉంది, మీ తాలూకు వెహికల్ లోన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ఉంది. డబ్బులు వసూలు చేస్తున్నారు. దానిలో కొంత మల్టీప్లెక్సెస్ కానీ, తర్వాత థియేటర్స్ కానీ కొన్ని నామ్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే ఎంత పర్చేజ్ చేస్తే ఫ్రీ పార్కింగ్ అని చెప్పేసి, లేకపోతే 200 దాటి అబవ్ దాటి చేసినట్లయితే పర్చేజింగ్ చేసినట్లయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అలౌ చేయమని చెప్పేసి. అంటే బట్ ఎంట్రీలోనే ఫీజు తీసుకుంటున్నారు సార్. ఫస్ట్ ఎంట్రీ అవగానే వాడు ముందు ఇప్పుడైతే ఫాస్టాగే కూడా వస్తుంది డైరెక్ట్గా. దీని మీద ప్రభుత్వం నుంచి కానీ, జీవీఎంసీ నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి యాక్షన్ లేకపోవడం వల్లే సామాన్య ప్రజలు బయట పెడుతున్నారు. అంటే ఒక సరదాగా షాపింగ్ మాల్కి వెళ్ళి 50 రూపాయలు పెట్టాలని చాలా ఎక్కువ. అయితే మాత్రం మా నాలెడ్జ్కి అయితే తీసుకురాలేదు ఎవరు కూడా. అంటే ఎస్పెషల్ ఎగైన్ ఏంటంటే ఒకవేళ సపోజ్ అటువంటి కంప్లైంట్స్ వచ్చి చేసినట్లయితే మాత్రం విల్ టేక్ యాక్షన్, నో ప్రాబ్లం. మళ్ళీ ఎగైన్ ఏంటంటే మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం. దగ్గరుండి పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేయించేటట్టు అయితే చూస్తాం మేము. సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయినా తగ్గాయా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తగ్గడం ఏమి లేదు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తగ్గాయి ఒక రకంగా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్పీడ్ లేజర్ గన్స్ గట్రా పెట్టి చేసిన తర్వాత మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా తగ్గాయి. ఈ ఫైన్స్ కూడా కొద్దిగా గట్టిగా మరి వేయడం జరుగుతుంది. కాబట్టి తాగి డ్రైవ్ చేసినట్లయితే మాత్రం 10,000 రూపీస్, అలాగే తర్వాత వారికి లైసెన్స్ లేకపోతే మరొక 5,000, ఇలాగా కొద్దిగా ఎక్కువ పెనాల్టీస్. ప్లస్ ఏంటంటే అలాగే రెగ్యులర్గా ఈ స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేసిన దాని మీద ఒకప్పుడు కానీ డ్రంకర్ కేసెస్ అయితే తగ్గాయి బాగా. అయితే ఎంతసేపు ప్రజల మీదే మీరు చలనాలు కానీ, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అధిగమించి, లేదంటే వైన్స్ కానీ, లేదా వైన్ షాప్స్ కానీ, బార్స్ కానీ 500 మీటర్స్ దూరంలో ఉండాలనే ప్రతిపాదన మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మేము మా తరకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు రెడ్యూస్ ది యాక్సిడెంట్ తగ్గించే ఉద్దేశంతో చేస్తాం తప్ప కానీ దీనిలో ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే కాదైనా.
దాని మీద ఏంటంటే ఎవరైతే వైలేట్ చేస్తున్నారో ఆ వైలేటర్స్ మీద మాత్రం మేము అండ్ యాక్షన్ మెయిన్ ఈ బార్ షాప్స్ లో ఉన్నాయి కదా సార్, దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం అంటే వీళ్ళకైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం. సుప్రీంకోర్టు అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఏదైతే అసలు హైవేలో అయితే బార్ షాప్ ఉండకూడదు, వైన్ షాప్ ఉండకూడదు, అది అలాంటిది మన సిటీలోనే ఎక్కువ ఉన్నాయి. అంటే అది కొద్దిగా మరి అది ఎక్సైజ్ కూడా నామ్స్ ప్రకారంగా వాళ్ళు మరి యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అయితే ఆల్రెడీ చెప్పడం జరుగుతూనే ఉంది. ఒకవేళ అదర్ దాని టైమింగ్స్లో గట్టి ఉండి చేసినట్లయితే వాళ్ళకు కూడా బోత్ లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారండి. సార్ ఈ ప్రశ్నకి అయితే హానెస్ట్ ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి. ఒక్కసారి మీ హార్ట్ మీద చేసుకోండి సార్, చెప్పండి పర్లేదు. వేసుకుని ఎక్కువగా వైలేషన్లో మీ పోలీస్ వెహికల్ గవర్నమెంట్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, అందులో ఇన్సూరెన్స్ లేకపోవడం కానీ ఆల్రెడీ పొల్యూషన్ లేని బళ్ళు కానీ తిప్పడంలో కానీ ఎక్కువ జీపులు కానీ లేదంటే బొలెరోలు కానీ ఎక్కువ ఉన్నాయి, వీటి మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఖచ్చితంగా వాటి మీద కూడా యాక్షన్ ఉంది. యాక్షన్ లేదని చెప్పి చెప్పడానికి లేదు. ఎన్ని బళ్ళు సీజ్ చేసి ఉంటారు? సీజర్ మీన్స్ ఏంటంటే ఫైన్స్ జనరేట్ చేస్తూనే ఉన్నాం. అంటే గవర్నమెంట్ వెహికల్స్ కోసం అంటే గవర్నమెంట్ వెహికల్స్ అని అంటే మాత్రం దాని మీద సపోజ్ ఏంటంటే అది కంప్లీట్గా ఎవ్రీ ఇయర్ దానికి సపోజ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేకపోతే పొల్యూషన్ కానీ చేస్తూనే ఉంటుంటారు. అది కొద్దిగా వెరిఫై చేస్తున్నాం. మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్ని చలనాలు వేశారు? ఎన్ని బళ్ళు ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఎన్ని బళ్ళకి? ఆల్రెడీ అది కూడా ఆ డేటా కూడా మేము సెక్యూర్ చేస్తూనే ఉన్నాము. తర్వాత మా వాళ్ళు అయినప్పటికి కూడా ఎవరిని విడిచిపెట్టడం లేదు. పబ్లిక్ కంప్లైంట్స్ లేకపోతే ఎవరైనా ఫొటోస్ గట్రా తీసి చేసినట్లయితే మా వాళ్ళకు కూడాను ఏదైతే వైలేషన్ ఉందో వైలేషన్స్ మీద చలనా జనరేట్ చేస్తూనే ఉన్నాం మేము. ఇది ఇప్పటివరకు మన ప్రవీణ్ గారు అయితే చాలా హానెస్ట్గా ఆన్సర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎవరైనా సరే అది గవర్నమెంట్ అయినా సామాన్యులైనా లేదంటే ప్రైవేట్ వ్యక్తులైనా రూల్స్ అధిగమిస్తే యాక్షన్ తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు. లక్ష్యం కేవలం యాక్సిడెంట్లు తగ్గించడమే కారణంగా ఈ చలనాలు ఇష్యూ చేయడం కానీ పబ్లిక్ని కానీ కొద్దిగా అవేర్నెస్ తీసుకురావడంలో కొద్దిగా మేము ముందుంటున్నామని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ.